నిన్న మనం లాంజ్లో చూసిన డెడ్ బాడీ సంజనాది మాత్రమే కాదు. వాట్? తల మాత్రమే సంజనాథ్ కేడి. చేతులు, మొండెం, కాళ్ళు వేరే వేరే అమ్మాయిలవి. చనిపోయిన వాళ్ళందరూ 25 years to 35 years మధ్యలోనే ఉన్నారు కేడి. కానీ ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. ఫింగర్స్ కట్ చేసే బాస్టర్డ్. ఎస్, ఈ సంజన కాకుండా మిగతా ముగ్గురిని ఎప్పుడు చంపారో చెప్పొచ్చా? నార్మల్లీ కుళ్ళిపోయిన డెడ్ బాడీ పార్ట్స్ అయితే చెప్పగలం, బట్ ఈ బాడీ పార్ట్స్ ని ఫ్రీజ్ చేశాడు కిల్లర్. సో టెక్నికలీ స్పీకింగ్ మర్డర్ జరిగిన టైం లైన్స్ ని ఎరేజ్ చేశాడు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకేముంది? రేప్, సీమన్ శాంపిల్స్. రేప్ జరగలేదు, కానీ సంజన నెక్ మీద ఉన్న బైట్ ప్యాటర్న్ అనలైజ్ చేస్తే ఎవరైతే సంజనాని నెక్ మీద కొరికారో వాళ్ళకి ముందున్న 2 పళ్ళ మీద ఒక ఎక్స్ట్రా పన్ను ఉంది. సి, దిస్ ఈస్ దట్ ఎక్స్ట్రా మార్క్. హైపర్డాన్షియా. ఈ బైట్ మార్క్స్ లో మనకి ఏమైనా డిఎన్ఏ దొరికిందా? లేదు, అండ్ వీ డోంట్ హ్యావ్ ద ఫింగర్ ప్రింట్స్ ఫ్రమ్ ద సేమ్ టూ. షూ ప్రింట్స్? ఫిలా కంపెనీకి అనాలిసిస్ కి పంపిస్తే వీ గాట్ టు నో దట్ ఇట్స్ అన్ యాంకిల్ లెంత్ స్నీకర్. మోడల్ ఇదే, కలర్ చెప్పలేం. అండ్ ఆ చేతి మీద ఉన్న పబ్ స్టాంప్ అనాలిసిస్ కి పంపించాం. వేర్ యెట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ కేడి. కేడి, I think we have a serial killer out there. సో ఇప్పుడు మనం వెతికేదో సీరియల్ కిల్లర్ని. దట్స్ వాట్ యు ఆర్ టెల్లింగ్. సార్ మనకు వాడి గురించి రెండు విషయాలు తెలుసు సార్. ఒకటి, షూ సైజ్ 9, యాంకిల్ లెంత్ ఫీలా స్నీకర్ వేసుకున్నాడు. 2 పన్ను మీద పన్ను ఉంది సార్, హైపర్డాన్షియా. వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్. వచ్చి ఇక్కడ 1 month కూడా కాలేదు, ఈలోపు ఎంత టెన్షన్. ఎస్పీ క్యాడర్ ఆఫీసర్స్ కూడా లేరు. ఇంత హై ప్రొఫైల్ కేసుని. అభిలాష్ ఉన్నాడు సార్. సార్ బట్ క్లోజ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్, ఇన్వెస్టిగేషన్ 2 parts స్ప్లిట్ చేద్దాం. ఒకటి సంజన, ఐడి మనకు తెలుసు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్టిగేషన్. నేను బయటకు వచ్చరికి ఇలా ఎవరు ఉండకూడదు, అర్థమైనా? 2, ఆ మిగిలిన 3 అమ్మాయిలు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. పోనీ వైజాగ్లో మిస్సింగ్ కేసెస్ అన్ని తీసి ఇన్వెస్టిగేట్ చేస్తే? పర్ ఇయర్ ఏపీలో 5,000 పైగా మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడు జరిగిందని తెలియకుండా ఎన్ని కేసులు అని చెక్ చేస్తాం? పోలీస్ ఐడియా అది. ఏజ్ గ్రూప్ 25 to 35, జెండర్ ఫీమేల్. ఈ 2 క్రైటీరియా అప్లై చేస్తే నేరో డౌన్ చేయొచ్చు కదా అని అడిగాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అండ్. అభి, యప్. ఈ టోసో నడువు ఏరియా, అక్కడ ఏమైనా సర్జికల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్స్ ఏమైనా జరిగాయేమో కనుక్కో. ఇందులో ఎలాంటి ఫైండింగ్స్ కానీ, సర్జికల్ ఇంప్లాంట్స్ కానీ ఎలాంటి స్టడ్స్ లేవు. ఈ సీరియల్ కిల్లర్స్ మైండ్ సెట్ ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం మిస్టర్ కృష్ణదేవ్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ప్రపంచాన్ని చూస్తే గానీ ఇలాంటి వాళ్ళ బిహేవియర్ కి జస్టిఫికేషన్ అర్థం కాదు. రజిత, యా, సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్ మేము. రండి. నేను సంజన ఈ హౌస్ షేర్ చేసుకుంటున్నాం సార్. లాస్ట్ 3 years నుంచి 20,000 రెంట్ ఒకళ్ళమే పే చేసుకోలేక సగం సగం షేర్ చేసుకుంటున్నాం. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. కంటిన్యూ, క్యారీ ఆన్. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. తన పని తనదే, నా పని నాదే. టైమింగ్స్ కూడా పెద్ద మ్యాచ్ అయ్యేవి కాదు కాబట్టి పెద్దగా కలిసే వాళ్ళం కాదు సార్. ఇక్కడ ఉండడమే చాలా తక్కువ సార్. మేబీ తనకి బయట వేరే ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకుంటా. ఇంటికైతే ఎవరు వచ్చేవారు కాదు సార్. సార్ సార్ అది నా రూమ్ సార్. అవునా? ఆయన అంతేలే, మీరు చెప్పండి. నేను ఇంట్లో ఉండడమే తక్కువ సార్. రోజు వర్క్ నుంచి ఇంటికి రావడానికే నాకు లేట్ అయిపోతుంది. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. జస్ట్ ప్లేస్ అఫోర్డ్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటున్నాం అంతే. రజిత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా. ఎస్ సార్. లోపల చూసా, మంచి కలర్ ఉన్నాడు. ఎక్స్ట్రా పని లేదు, రాసుకో. లాంజ్ ఓనర్ని కలవాలి. కార్తీక్ సార్, ఇది సంజనాది కాల్ రికార్డ్స్, మెసేజ్ లాగ్స్ చెక్ చేశాను. చెప్పేదేని పట్ల వినిపించేలా చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ కార్తిక్? మేడం, మీ హస్బెండ్ మీకు తెలియకుండా మీ వెనకాల పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ అని సంజనాన్ని గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. తనకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. వాట్ వాట్ ద ఫక్ ఇస్ రాంగ్ విత్ యు కార్తిక్? శ్రీజ, నువ్వు మేడం, ఇంటికి కూడా రావట్లేదు. మేడం, ఏమవు- ఇద్దరు ఇంటికి వెళ్ళి కొట్టుకోండి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో ఉన్నాను ప్రూఫ్ ఉంది కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు మ్యామ్.
సంజన వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? తన ఫాదర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, తిను మాత్రం వన్స్ ఇన్ వైల్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి? ఏదో విలేజ్ పేరు చెప్పింది. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. ఎక్కడా? అనయ్య ఇంకేంసేపు? తిక్కవనపాలెం. ఈ బిజీగా ఉన్న పబ్స్లో పబ్ స్టాంప్స్ మారుస్తుంటారు కదా, ఈ ఎంట్రీ ఫీజు ఎగ్గొట్టే బ్యాచ్ని కంట్రోల్ చేయడానికి. అవును సార్, నార్మల్గా అలా బిజీగా ఉండే పబ్స్లో చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీ స్టాంప్ ఎప్పుడు మార్చారు? అది బిజీగా ఉండే పబ్లో సార్, మా పబ్లో కాదు. సార్ ఇక్కడ ఎవరికి ఎక్స్ట్రా పని లేదు సార్. రచిత, మీరు కొద్ది రోజులు వేరే ప్లేస్ చూసుకోండి. ఇక్కడ ఫారెన్సిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఏదో హడావిడి ఉంటుంది. ఏంటంట? సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హాయ్ సార్. పేరేంటి? కుమార్ సార్. ఎక్కడుంటావు? పక్కనే సార్, భోగాపురం. ఏం చేస్తుంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను సార్. వర్ష, ఈ డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. నోరు తిరు. ఏంటి సార్? నోరు తిరు. దిగు. టిష్యూ ఉందా? దేనికి సార్? చూపు. అభి లెట్స్ గో. మీ సార్ ఇలాగే అందరి నోట్లో పిన్నులు పెడుతూ ఉంటారండి. పేరు? కుమార్. రామగారు, కష్టపడి చదివించానయ్యా. కొట్టు నరికినట్టు నరికేశారు నా పెట్టు. తను లాస్ట్గా ఇంటికి ఎప్పుడు వచ్చింది రామగారు? నెల ముందు వచ్చింది. ఒక 2 రోజులు ఉందయ్యా. చాలా కేసెస్లో వీళ్ళు విక్టిమ్స్ని వాళ్ళ సర్కిల్ నుంచే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ తన సోషల్ సర్కిల్లో కొంచెం క్లోజ్గా వెతకండి. మీకు ఊర్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా మీ అమ్మాయిని ఎవరైనా? లేవయ్య. అయినా ఎందుకు చేస్తారా ఇలాగా? ఏం చేసిందయ్యా నా కూతురు? ఎవరి జోలికి వెళ్ళేది కాదు. పైకి రావడానికి కష్టపడ్డా కూడా తప్పేదయ్యా. తల నరకడం లేదయ్యా. ఎంత నొప్పి పట్టుకుంటుంది ఆ చిట్టి తల్లికి. నా కూతురు మిగతా శరీరం ఎక్కడుందయ్యా? ఏం చేస్తున్నాడు వాడు దాంతో? నీకు దండం పెడతా. ఏదో ఒకటి చేసి నా కూతురు మొత్తాన్ని నాకు అప్పగించండి. ఆ చక్రియలే శుభ్రంగా చేసుకుంటా. చేద్దాం సార్. జనరల్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా స్టెమ్ అవుతూ ఉంటాయి ఇలాంటి డీవియంట్ బిహేవియర్స్. స్ట్రెస్సెస్ అంటారు వీటిని. ఈ స్ట్రెస్సెస్ మోస్ట్ డెఫినెట్లీ ఈదర్ యంగ్ ఏజ్లో కానీ ఆర్ అడాలసెంట్ ఏజ్లో కానీ జరుగుంటాయి. ఈ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి పేరు రాఘవుడు. పక్కనే బ్రాహ్మణపల్లిలో ఉంటాడు. మా రాఘవుడు ఏమైనా తప్పు చేశాడా అయ్యా? పని చూడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వైజాగ్లో పనిచేస్తున్నాడండి. వైజాగ్లో ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ 2 రాసివ్వండి. ఫోన్ నంబర్ కూడా. వీళ్ళని హౌస్ అరెస్ట్ లో పెట్టు రాత్రి దాకా. ఫోన్ తీసేసుకో. ఎవరికి ఫోన్ చేయకుండా చూడు. అభి, కేడి, నీకు అడ్రస్ పంపిస్తాను. అక్కడ రాఘవుడు అని ఒకడు ఉంటాడు. వాడి మీద ఒక కనీసం ఉంచు. మన ప్రొఫైల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాడు. యా. ఇల్లు ఎక్కడ? అదే, ఇంకా రాలేదాడు. నువ్వు ఇక్కడే ఉండవచ్చు. Let's break it. Excuse me.
ఫీలా సైజ్ 9. వీటిని జాగ్రత్తగా లూమినాల్ టెస్ట్ చేయించండి. బ్లడ్తో కాంటాక్ట్ అయిందో లేదో చెక్ చేయండి. యూ గైస్ ఎట్ టు ఫోరెన్సిక్స్. నేను రాఘవుని తెస్తాను.